ఒక చెల్లి ఆపితే వాళ్ళ అమ్మగారికి బాగోలేదనమాట. ఏమా బాగున్నారా, ఎలా ఉందమ్మా అంటే ఆ చెల్లి అంటుంది, ఎక్కడన్నయ్యా రాత్రి మళ్ళీ జ్వరం వచ్చేసేద్దాం. అదేంటమ్మా మొన్నే కదా తగ్గిందన్నావు, శుక్రవారం బాగానే ఉందన్నావు, చర్చికి వచ్చావు బాగానే ఉంది, ప్రార్థన బాగుందన్నావు కదా, ఏమైందంటే అవునన్నయ్య నిన్న ప్రొద్దున్న మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆడికి వెళ్ళిన తర్వాత అమ్మ చికెన్ వేసుకుని, ఏంటి టైఫాయిడ్ వచ్చిందా, చికెన్ వేసుకుని తినేస్తావా, తినేసి అంటారు ఏంటి మీరు అలా చూస్తున్నా, తినకూడదు కదా, చికెన్ వేసుకుని తినేసిందంట. మళ్ళీ ఒకటి కాదు రెండు కాదు, మళ్ళీ 5-6 ముక్కలు వేసుకుని, మరి ఏంటమ్మా మరి అలాగేంటంటే తినున్న నోరు కదా బాబా ఆగలేకపోయినంత, తినున్న నోరు కదా బాబా ఆగలేకపోయినంత. మళ్ళీ వచ్చి సాయంత్రం ఏం చేసింది, మంచం మీద గోమేరు కూడా అట్లాగే తన భర్త ఇంటి దగ్గర లేనప్పుడు, పరిచర్యకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, పరిచర్యకు దూరం వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఇంటికాడ అవకాశం ఉన్నప్పుడల్లా, తనకు అవకాశం దొరికినప్పుడల్లా తన శరీరపు కోరికలు తీర్చుకుంటూ, తనకు కనబడిన ప్రతి పురుషుడితో తన యొక్క శరీర కోరికలు తీర్చుకుంటూ పరులి పాపపు జీవితానికి బానిస అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈయన అనుకుంటున్నాడు, హోషేయ అనుకుంటున్నాడు, నా భార్య పవిత్రంగా ఉంటుందేమో, నా భార్య దేవుని నమ్ముకుంది కదా, నా భార్య ప్రార్థనకు వస్తుంది కదా, నా భార్య వాక్యం వింటుంది కదా, నా భార్య దేవునికి లోబడుతుంది కదా, నా భార్య నిబంధనలో ఉంది కదా, ఇక నా భార్య తప్పు చేయదు అనుకు ధైర్యంగా వాక్యం చెప్పేస్తున్నాడు. అక్కడ భర్త దూరంగా వెళ్ళినప్పుడు భార్య ఇంటి దగ్గర కూర్చుని ఏం చేయాలి చెప్పట్లేదు. మీరు ఏం చేస్తారు, భర్త బయటకు వెళ్ళినప్పుడు ఎవరే పనికి మళ్ళాడా నువ్వు మళ్ళీ వస్తావేంటిరా అనేవారు లేరా, ఆడవాళ్ళు ఉన్నారా లేరా, ఉన్నానంటే ఎవడున్నాడు, ఎవడు చెప్పి ఎవడన్నాడంటే అంటానేమో భయం, లేకపోతే మీరే కానీ అంటారా, మరి మాట్లాడరా దేవునికి స్తోత్రం అలే బయటికి వెళ్ళలేదు, ఎరా పనికి మళ్ళాడు వస్తావేంటిరా బయటికి, మళ్ళీనే ఎక్కడికి పోతున్నావురా, నువ్వు చేసేది పనికొత్త తినుకుంటావేంటిరా. కొంతమంది భర్తలు, కొంతమంది భార్యలు భర్తలకి శాపనార్థాలు. భర్త బయటికి వెళ్ళినప్పుడు భార్య చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటో తెలుసా, తన భర్త చేసే పని కొరకు భార్య ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. భర్త చేయాల్సినటువంటి పని నిమిత్తమై, భర్త చేసేటువంటి వ్యాపార నిమిత్తమై, భర్త చేసేటువంటి వ్యాపార నిమిత్తమై, భర్త చేసేటువంటి వ్యవసాయం నిమిత్తమై, భర్త చేసేటువంటి చేతి పని నిమిత్తమై, అయ్యా నా భర్త నా కోసం, నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం, మమ్మల్ని పోషించడానికి, మమ్మల్ని సుఖపెట్టడానికి, మన ఆనందాన్ని ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నాడు, ఏమో చెమటోడుతున్నాడు. అయ్యా నా భర్తను దీవించు, నా భర్త చేతి పనిని దీవించు ప్రభు అని మోకరించి దేవుని పాదాలు పట్టుకుని గోజాడాలి. ఎంతమంది భార్యలు చేస్తున్నారు ఇలాగ ప్రార్థన, ఎంతమంది భార్యలు ఈ విధంగా భర్తల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది భార్యలు మీ బిడ్డల యొక్క క్షేమం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఇంటికాడ కూర్చొని సీరియల్ చూడడం, ఈ ఇంటి పక్కలతో ఆ ఇంటి పక్కలతో ఏంటి మహిళా సమాజాలు ఏర్పాటు చేయడం, ఇదో పెద్ద తలకాపోటు అయిపోయింది కాదండి. మహిళా సమాజాలు ఏర్పాటు చేయడం, ఈ మహిళా సమాజాలు ఏర్పాటు చేసి ఎక్కలేని చెప్పి మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి చిచ్చులెట్టి నోరు జారేస్తావు గమ్మని, నోరు జారిన తర్వాత ఊరుకుంటుందా, పోలని నోరు జారింది అనుకుంటుంది ఏంటి ఎంకమ్మ అనుకుంటుందా, ఎంకమ్మ వెళ్ళి పుల్లం వెళ్ళి మరియం వెళ్ళి సుందరం వెళ్ళి అంటుకోగలిసి ఆడంతా అంటుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఇంటికి వచ్చేసరికి ఇంటికి కూడా పెద్ద గొడవ జరుగుతుంటుంది. ఊరంతా తిరిగి కష్టపడి ప్రయాసపడి పని చేసుకుని కష్టపడి ఇంటికి వచ్చేసరికి కొంచెం స్నానం చేసి మొదటి తినేసి పడుకుందాం అనుకున్న భర్తకి ఇంటికి వచ్చేసరికి ఎవడో పెద్ద సినిమాలాట, మళ్ళీ ఈ దీని మీదకి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఇంటికాడ ఖాళీగా కూర్చొని ప్రార్థన చేయడం మానేసి గొడవ తెచ్చుకొచ్చి భర్త నెత్తి మీద పెడితే మళ్ళీ భర్త ఇదంతా మోసుకుని వెళ్ళాలి. ఎలా మయామని అంటావా, చేసింది ఏదో పని అంత ఈవిడే మళ్ళీ ఎరకాలు వేసుకుని భర్తని భార్య వెనక్కి వేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు దాకా పొద్దున్న చచ్చి వస్తాడు, మళ్ళీ ఇప్పుడు కర్ర వేసుకుని ఏం చేస్తున్నావు నువ్వు ఇంటికాడ కూర్చొని. భర్త బయటికి వెళ్ళినప్పుడు భర్త క్షేమం కొరకు, భర్త ఆరోగ్యం కొరకు, భర్త యొక్క సురక్షితమైన జీవితం కొరకు, తన యొక్క ప్రయాణాల కొరకు, తన వ్యాపారం కొరకు, తన చేతి పని కొరకు, తన యొక్క ఆశీర్వాద కొరకు భార్య ఏం చేస్తున్నాడు, ఇంటికాడ కూర్చుని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే అక్కడ భార్యకు దేవుని యొక్క భర్తకు కాపుదల దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ భార్య ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన దేవదూతలు అక్కడికి వెళ్ళి తన భర్త చుట్టూ కావలిగా ఉంటారు. హల్లెలూయా. ఆ ప్రార్థనే నా యొక్క భర్తకు దేవుని యొక్క రక్షగా, దేవుని యొక్క దేవదూతల కాపుదలగా ఉండి ఆ బిడ్డను సురక్షితంగా మరలా తిరిగింటికి తీసుకురాగలుగుతుంది. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇప్పటి వరకు మీ భర్తలకు క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయడంలో మరిచిపోయారేమో, ఇకనైనా మీ భర్తల క్షేమం కొరకు ఇంటి దగ్గర కూర్చొని ఏం చేయాలి, ప్రార్థన చేదురుగాక. అవకాశం దొరికినప్పుడల్లా గోమేరు ఏం చేస్తుందంటే
అవకాశం దొరికినప్పుడల్లా పాపం చేస్తూనే వస్తూ ఉంది. ఈయన అనుకుంటున్నాడు, నా భార్య వాక్యం విని మారు మనసు పొందిందేమో, నా భార్య విశ్వాసంలో ఉందేమో, నా భార్య నా కోసం ప్రార్థన చేస్తుందేమో అనుకుంటున్నాడు. కొంతకాలం గడిచింది, ఒక కొడుకు పుట్టాడు. వాడికి యెజ్రెయేలు అని పేరు పెట్టాడు. అప్పుడు తెలిసింది తన యొక్క భార్య నిబంధనను మీరింది. అప్పటి వరకు ధైర్యంగా సేవ చేసినటువంటి సేవకుడు ఒక్కసారి కుదేలు పడిపోయాడు. అయ్యో అయ్యో, నన్ను వివాహం చేసుకోమన్నావు, వేసని చేసుకోమన్నావు, చేసుకున్నాను. కానీ తన నిబంధనలను మీరు తిరిగి లోకంలో కలిసిపోయి తన జీవితాన్ని, తన శరీరాన్ని అనవసరంగా పాడు చేసుకుంటుందయ్యా అని హృదయంలో వేదన. ఎంత వేదన ఉంటుందండి. భార్య అపవిత్రురాలైతే, భార్య పవిత్రతను కాపాడుకోకుండా ఉంటే, భార్య తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ తన శరీరాన్ని అందరికీ పంచిపెడతా ఉంటుంటే భర్త ఎంత ఆనందంగా ఉంటాడంటారు? ఆనందంగా ఉంటాడంటారా? ఎంత దుఃఖమో, ఎంత వేదనో కదండి, ఎంత వేదనో. ఈ లోకంలో భర్తకు భార్యకు వారిద్దరు పవిత్రమైన శరీరాలు ఒకరినొకరు ఇచ్చుకోవడం కంటే ఈ ప్రపంచంలో వేరొక గిఫ్ట్కి ఏమీ లేదు. నువ్వు భార్యకు నువ్వేమీ నగలో గిగలో పట్టుకు రావాల్సి అక్కర్లేదు. నీ పవిత్రమైన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుని నీ భార్యకు దానిని బహుమానంగా ఇస్తే చాలు. నీ భార్య నీ భర్తకు నువ్వేమి అయ్యి వంటలు ఈ వంటలు చేసి పెట్టక్కర్లేదు. నువ్వు ఎలా వండినా సంతోషంగా తింటాడు. కానీ నీ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకుని పవిత్రమైన శరీరానికి తనకు బహుమానంగా ఇస్తే చాలు. ఈ భూమి మీద మనుషునికి సంతృప్తి కలిగేది ఏదైనా ఒకటే ఉందంటే అది వివాహం మాత్రమే. చూడండి, నువ్వు ఏది కొన్నా సరే, ఏది కొత్తది కాదండి. హలో, ఏది ఒకడు వాడంది, ఏది నువ్వు వాడవు. ఏం కొన్ని కూడా చెప్పండి. నేను కొత్త చొక్కే కొన్నాను అంటావా? నువ్వు కొన్నది కొత్త చొక్కేనా? నువ్వు కొన్న చీర కొత్తదేనా? అదేంటంటే బాబు షాప్లో నుంచి తెచ్చామంటావు. అక్కడ ట్రయల్స్ రూమ్లు ఉంటాయి. ట్రయల్ రూమ్లో ఏం చేస్తారు? నేను కొన్న చొక్కే నాకు ముందు ఎంతమంది వేసారో నేను అనుకుంటాను, కొత్త చొక్క కొనుక్కున్నాను, డబ్బాలు అడుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళు ఏసీ రూమ్లో పెట్టి శుభ్రంగా సెడ్డు కొట్టి కొత్తదిలాగే కనబడతా ఉంటుంది. మంచి వాసన వస్తుంటుంది. ఆ వాసన కూడా అదో వాసన వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారు లేదుగా? ఈ చెమటంతా కలిపి అక్కడికి ఆ వాసన వస్తుంటుందేమో. ఏది లేదు, ఏది కొత్తది ఏం లేదు. నువ్వు ఒక్కడివి వాడింది ఏది లేదు. నువ్వు ఒక్కడివి అనుభవించగలిగింది ఏది లేదు. ఏమైనా ఉందంటే భర్తకు భార్య, భార్యకు భర్త మాత్రమే. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు దాన్ని పవిత్రపరిచాడు. కానీ గోమెరు తనకు అవకాశం దొరికినప్పుడల్లా పాపం చేస్తూనే, పాపం ఈయన వాక్యం చెప్తున్నాడు, ఈయన వాక్యం చెప్తే అందరూ మారుతున్నారు కానీ ఎవరు మారతలేదు. ఈయన ప్రార్థన చేస్తుంటే అందరూ మారుతున్నారు కానీ భార్య మారతలేదు. ఈయన వాక్యం చెప్తే అందరూ పాపాలు విడిచిపెడుతున్నారు, దుర్మార్గతలు విడిచిపెడుతున్నారు, అతిక్రమాలు విడిచిపెడుతున్నారు. కానీ ఎవరు విడిచిపెడతలేదు? భార్య విడిచిపెడతలేదు. అందరికీ వాక్యం చెప్తున్నాడు, అందరూ వాక్యం చేత పశ్చాత్తాపడుతున్నారు. ఈమె మాత్రం పశ్చాత్తాపడుతున్నట్టు మాత్రమే కనబడుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా పాపం చేస్తూనే ఉంది. ఏమైపోయింది వీడికి అలవాటు. అందుకని బైబిల్లో మాట ఉంటుంది, పాపము మానలేని కన్నులు అంటాడు. స్త్రీ పురుషులు ఒంటరిగా ఉంటే చాలు, వాళ్ళలో లేనిపోని హావభావాలు, అక్క అవుతుందా, చెల్లి అవుతుందా, తమ్ముడు అవుతాడు, అన్నయ్య అవుతాడు, బాబాయ్ అవుతాడు, ఆ తమ్ముడు అవుతాడు, ఏమవుతాడు అనవసరం. పైకి మాత్రం బాబాయ్ అనుకుంటాం, పైకి మాత్రం అన్నయ్య అంటాం, పైకి మాత్రం చెల్లి అంటాం. కానీ లోపల ఉన్నటువంటి ఆలోచన విధానాలన్నీ వేరు. ఎంత దరిద్రమైన జీవితం అంటే. దేవుడు ఇందుకోసమైన పవిత్రమైన బంధాన్ని కట్టింది. ఇశ్రాయేలీలు కూడా దేవుడు తీసుకొచ్చి కానా దేశంలో పెడితే, దేవుడు తీసుకొచ్చి తన వాగ్దాన దేశంలో పెడితే, దేవుడు తీసుకొచ్చి వారికి స్వతంత్రతనిచ్చి స్వేచ్ఛాపూరితమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో పెట్టి వారిని బట్టి సంతోషిస్తూ ఉంటుంటే, ఇశ్రాయేలీయులు నిబంధన మీరి వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ అన్య దేవతల వైపు, అన్యాచారాల వైపు తిరిగి వారు లోకానుసారంగా బ్రతకటం మొదలుపెట్టారు. హోషేయ గ్రంథంలో మనం చూస్తే ఎఫ్రాయిము గురించి ఎక్కువ రాస్తాడు. ఎఫ్రాయిము గురించి ఎందుకు ఎక్కువ రాశాడంటే, 12 గోత్రాలలో మొట్టమొదటిగా పాపం చేసిన గోత్రం ఏదైనా ఉందంటే ఎఫ్రాయిము గోత్రం. 12 గోత్రాల్లో మొట్టమొదటిగా వెనక తిరిగిన వాళ్ళు, ఈ మొట్టమొదటిగా పాపానికి లోబడిన వారు, మొట్టమొదటిగా లోకానికి లోబడిన వారు ఎఫ్రాయిము గోత్రం వారు. అందుకని ఎఫ్రాయిము గురించి మాత్రమే ఎక్కువ ప్రస్తావిస్తాడు. ఇశ్రాయేలు అందరిని బట్టి ఎఫ్రాయిముతోనే మాట్లాడతాడు. ఇశ్రాయేలు పదే పదే పాపం చేస్తూ, దేవునికి తిరుగుబాటు చేస్తూ, దేవుని యొక్క నిబంధన మీరి దేవునికి దూరం అయిపోతూ ఉంటే దేవుడు వారిని ప్రేమిస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులను దేవుడు ఏనాడు విడిచిపెట్టలేదండి. వారు పాపం చేస్తున్నప్పటికీ, వారు దుర్మార్గ క్రియలు చేస్తున్నప్పటికీ, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నప్పటికీ, విగ్రహారం చేస్తూ దేవునికి కోపాన్ని రేపుతున్నప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తూనే వచ్చాడు. జాగ్రత్తగా వింటే, గోమెరు జీవితం ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంటే హోషేయ జీవితం దేవునికి. ఆఖరుకి హోషేయకు గోమెరుకి 3 పిల్లలు పుట్టారండి. మొదట పుట్టిన కొడుకు పేరు యెజ్రెయేల్, రెండో పుట్టినటువంటి కూతురు పేరు లోరుహామా,
అబ్బాయి పేరు లో అమ్మి. ఈ 3 పిల్లలు పుట్టారు, కానీ 3 పిల్లలు హోషేయాకే పుట్టారనేటువంటి గ్యారంటీ లేదు. హోషేయాకు కూడా తెలుసు ఆ విషయం. స్టిల్ వారిని పెంచటం మొదలెట్టాడు. ఎందుకోసం అంటారు? ఒకే ఒకటి కారణం, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అయితే హోషేయా తన భార్యను విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో సులువుగా విడాకులు తీసుకోవడానికి అవకాశం లేదు, కానీ ఒక అవకాశం. ఎలాగంటే వ్యభిచారమును బట్టి మాత్రమే విడాకులు తీసుకోవాలి. అమ్మాయి అన్నం సరిగ్గా ఉండట్లేదు, నేను విడాకులు ఇచ్చేస్తాను. బియ్యంలో రాళ్ళు ఏడడం లేదు, విడాకులు ఇచ్చేస్తాను. అమ్మాయి అందంగా లేదు, విడాకులు ఇచ్చేస్తాను. అమ్మాయికి పిల్లలు పుట్టడం లేదు, విడాకులు ఇచ్చేస్తాను. అమ్మాయి లేకపోతే ఇంకోటి చేస్తుంది. నువ్వు ఏం చేసినా విడాకులు ఇవ్వడానికి లేదు. బైబిల్ ప్రకారంగా ఒకే ఒక అవకాశం, ఆమె వ్యభిచారంలో పట్టబడితే మాత్రమే వివాహం బంధాన్ని తీర్చేసుకోవచ్చు, ఆ వివాహంలో విడాకులు తీసేసుకోవచ్చు బైబిల్ గ్రంథాన్ని బట్టి. ఇప్పుడు హోషేయాకు అన్ని అవకాశాలు, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తాను తిరిగి తన యొక్క భార్యను విడనాడడానికి ఇష్టపడతలేదు. అది స్టిల్ హీ ఈస్ లవింగ్ హిస్ వైఫ్. ఆమెను ఇక్కడ వివాహ బంధంలో కాచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హోషేయా గోమెరును తన ఇంటిలోనే దాచుకోవాలని, తనతోనే ఉంచుకోవాలని, తనను ప్రేమిస్తూనే ఉన్నాడు. తన వివాహాన్ని కట్టుకోవడానికి హోషేయా 3 ప్రయత్నాలు చేశాడండి. ఆ 3 ప్రయత్నాలు టక్క చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి ప్రయత్నం ఏంటంటే 2వ అధ్యాయము 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ ప్రాకారాన్ని కడతాను అంటాడు. అంటే ఇంతకుముందు ఇంటికి ఏం లేదండి, ఇంతకుముందు ఇంటికి ప్రాకారం లేదు, ప్రహారీ లేదు. ప్రహారీ లేకపోవడం వల్ల ఈ అమ్మాయికి ఇంకా స్వేచ్ఛ వచ్చేది, ఇంకా స్వేచ్ఛ జీవితానికి జీవించింది. ఇప్పుడు అనుకుంటున్నాడు, ఒకవేళ నేను ప్రాకారాన్ని కడితే ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి అవకాశం ఉండదు, లోపల ఉన్నవాడు బయటికి, బయట ఉన్నవాడు లోపలికి కనబడకుండా చేసేస్తారని ఇంటి చుట్టూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలును ప్రేమించినటువంటి దేవుడు, ఇశ్రాయేలును కాపాడేటువంటి దేవుడు, ఇశ్రాయేలును ప్రేమించినటువంటి దేవుడు ఇశ్రాయేలును కొరకు ఒక ప్రాకారాన్ని కట్టాడు. ఆ ప్రాకారమే ధర్మశాస్త్రము. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. సంఘాన్ని ప్రేమించి దేవుడు సంఘానికి ఒక ప్రాకారాన్ని కట్టాడు. ఆ ప్రాకారమే దేవుని యొక్క వాక్యము. లోకంలో నుంచి మనల్ని ఎన్నుకుని, లోకంలో నుంచి తీసుకుని మన కొరకు ఒక ప్రాకారాన్ని కట్టాడు. ఆ ప్రాకారము లోపల ఉంటే మనము దేవునికి ఇష్టలుగా ఉంటాం. హల్లెలూయా. లోకంలో నువ్వు ఎంత పాపం చేసినా, ఎంత దుర్మార్గం చేసినా, ఎంత అతిక్రమములు చేసినా, ఎంత విధాలుగా దొర్గులించినా, ఎంత దేవుడికి అయిష్టమైన కార్యాలు చేసినా, స్టిల్ జీసస్ ఈజ్ లవింగ్ యు. దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమించి ఏం చేశాడు తెలుసా? నిన్నేమంటారా, నేను కొడతలేదు, తిడతలేదు, ఏమంటలేదు. ఏం చేశాడు? చుట్టూ ప్రాకారం కట్టేశాడు. కానీ గోమెరు ఏం చేశాడు తెలుసా? ప్రాకారం కట్టిన ప్రాకారాన్ని దాటి ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని దాటి వెళ్ళిపోయారండి. వాక్యాన్ని ఇస్తే వాక్య క్రమాన్ని దాటి తిరుగుతున్నారండి. దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చి వాక్యం ద్వారా నీకు ఒక ప్రాకారాన్ని కట్టాడమ్మా, నువ్వు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అని ప్రభువారు చెబితే మనం ఏం చేస్తున్నాం? వాక్య క్రమాన్ని దాటి ఇక్కడ పర్లేదులండి, వారానికి ఒకసారి వస్తే పర్లేదులండి, నెలకు ఒకసారి వస్తే పర్లేదులండి, లేదా నెలకు ఒకసారి ఇస్తే పర్లేదులండి, దశభాగం ఇవ్వక్కర్లేదులండి, లేదా ఇంకోటి చేయక్కర్లేదులండి, అబద్ధమాడిన పర్లేదులండి, కడుపు కోసం దొంగతనం చేస్తే పర్లేదులండి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ప్రాకారాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రాకారాన్ని దాటేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రాకారం దాటినటువంటి సంఘం కొరకు దేవుడు ఏం చేశాడు తెలుసా? హోషేయా ఏం చేశాడో తెలుసా? పనే యాదవ్, ప్రాకారం దాటేసింది కదా, ఇంకెంతకన్నా ఇంకేం కాపుదాలు పెడతాం, పనే యాదవా అనుకోలేదు. దేవుడు అన్నాడు, రే ఎలా నీ భార్యను తెచ్చుకున్నాడు. మళ్ళీ వీడు ఊరంతా నెతుకుతున్నాడు. ఎవడో కొనుక్కున్నాడు ఈ అమ్మాయిని, బయటికి వెళ్ళిందని మరి కొనుక్కోరా. అమ్మాయిని కొనుక్కుంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈమె నా భార్య నాకు ఇచ్చాడంటే, ఊరు నెలకి ఇచ్చేదా అబ్బాయి, డబ్బులు అన్నాడు. ఎంత ఇవ్వాలి? 15 తులముల వెండి ఇమ్మన్నాడు. హోషేయా కష్టపడి సంపాదించిన సొమ్ములో నుంచి 15 తులముల వెండి ఇచ్చి గోమెరును తిరిగి. ఎవడైనా ఉంటాడంటే ఇట్లా అంటాడు, మామూలు బాధ కాదు కదా. అసలు ముందు వేశ్యాన్ని పెళ్లి చేసుకోవడం ఎక్కువ, పెళ్లి చేసుకున్న తర్వాత మరలా తప్పుదలు చేయడం ఎక్కువ. పోనీ చేసేదిలే, ప్రాకారం కడతారు, ప్రాకారంలో ఉంటుంది అనుకుంటే ప్రాకారాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు అన్నాడు, ఇలా మళ్ళీ తీసుగా అంటే వెళ్ళి వెల చెల్లించి తన భార్యను
తెచ్చుకునేటప్పుడు చెప్తున్నాడు, అమ్మా నేను నిన్ను వెల ఇచ్చుకున్నాను, నీ కొరకు ధనాన్ని పెట్టాను, నా కష్టార్జితాలు పెట్టాను, నా చెమటోడ్చాను, పోనీ ఇప్పుడు వరకు ఏదో చేసావులే, ఇకనైనా నువ్వు పరిశుద్ధంగా జీవించు. ఏమందో తెలియదండి, ఏమని ఉంటుంది ఇంచుమించు అలాగేనండి అలాగేనండి హిహి అని ఉంటుంది కదండి. అప్పటికప్పుడు మాట్లాడటం బాగా సరదా కదా మనకి. ఎవరు మాట్లాడతారో ప్రేమతో మాట్లాడేస్తాం మనం కదండి. ఎవరి ప్రేమ వాళ్ళకి పనిచేస్తాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. భర్త ప్రేమ భర్తకి, ఫ్రెండ్ ప్రేమ ఫ్రెండ్కి. నీ ప్రేమలో ఏమో తక్కువ అడిగినండి అంటాం, మళ్ళీ అది గొప్ప సతకతే. ఏమండి ఈ సెటిల్మెంట్లో కూర్చున్నప్పుడు ఇది పెద్ద తలగాపోటు. ఏమన్నా నా భర్తను ప్రేమించే విషయంలో నేను తప్పు చేశానా, తక్కువ చేశాను అడగనంటే ఏం తక్కువ చేయవు, కానీ స్టిల్ యు ఆర్ లవింగ్ అనదర్ వన్. నువ్వు మళ్ళీ ఇంకొకటితో స్నేహాన్ని చేస్తున్నావు. ఆడి ప్రేమ ఆడికేనంటే నీ ప్రేమ నీకేనంట. దరిద్రం కాకపోతే ఏంటి అదో జీవితం. గోమేరు అలాగే ఉంటుంది, నేను ఏం తప్పు చేయనండి ఇంకా బాబు అని ఉంటుంది. చక్కగా వెళ్ళిపోయాడు. ఈయన అనుకుంటున్నాడు పర్లేదు లేక భార్య ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జీవిస్తుంది అనుకుంటున్నాడు. గోమేరును వెల ఇచ్చుకున్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో నుంచి దూరమైన నిన్ను ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఊరికి లేవండి. మనము అదే పదే 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 పాపం చేస్తూ ఉంటే, పదే పదే దేవునికి దూరం అవుతూ ఉంటే, పదే పదే దేవునికి విడిచిపెట్టి లోకంలో తిరుగుతూ ఉంటే, ఆయన తన రక్తాన్ని చిందించి దాన్ని విలువ పెట్టి ఆయన మనలను కొన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని అన్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. మనం ఏం పెట్టి కొనబడిన వారు? విలువ పెట్టి కొనబడిన వారు. వీఆర్ నాట్ సింపుల్ పీపుల్. మన కొరకు రక్తము చిందింపబడింది. క్రీస్తు వారు తన యవన రక్తాన్ని చిందించాడు. మన కొరకు ఆయన మరణం పొంది ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన మన కొరకు మరణించి మనలను పరిశుద్ధపరిచి మనలను లోకంలో నుంచి సంఘంలోనికి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమాత్రం పవిత్రత లేకపోయినా, ఏమాత్రం యోగ్యత లేకపోయినా, ఏమాత్రం మంచి మనలో లేకపోయినప్పటికీ ఆయన మన కొరకు మన పాపములు భరించి మన పాప భారాన్ని ఆయన భుజాల మీద వేసుకుని మనలను విడుదల వెల చెల్లించి తీసుకొచ్చాడు కదా. వెల చెల్లించిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇంకో మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, ఇక క్రీస్తు రక్తం మిమ్మల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఇప్పుడు లెక్కలేని తప్పులు, లెక్కలేని పాపాలు, లెక్కలేని దోషాలు చేసిన తర్వాత మరలా దేవుడు మనల్ని విడిచిపెట్టడం ఇష్టం లేక, మన నరకానికి విడిచిపెట్టడం ఇష్టం లేక, తన స్వరూపము తన పోలికనిచ్చి చేసుకున్నటువంటి దేవుడు స్టిల్ మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. ఇదిగో నేను నీ రక్తంలో కడిగి మిమ్మల్ని పవిత్రపరుచుతున్నాను, మీరిక నీతిమంతులే కానీ మీరిక పాపులు. ఎవడండి మన పాపిని పరిశుద్ధులనేవాడు? యేసు తప్ప. పదే పదే పాపం చేస్తుంటే ఎవడండి తన హక్కును చేర్చుకునేవాడు? యేసు తప్ప మరొకడెవడు లేడు. పోనీ వెల తెచ్చిన తర్వాత ఈయన అనుకుంటున్నాడు, వెల ఇచ్చి తీసుకొచ్చాను కదా, లోపడే ఉంటుందేమోలే, సంఘంలో ఉంటుందేమో అనుకుంటే ఈమె మరలా ఏం చేస్తుందో తెలుసా? మరలా తప్పులు చేయడం మొదలు. అసలు హోషే జీవితం దున్నమొక్కలాగా ఉన్నవాడు తోటకూర కట్టలాగా అయిపో ఉంటున్నాడు. నిజం. ఎందుకో తెలుసా? అంతకంటే క్షీణత ఇంకేమి ఉండదు. అంతకన్నా క్షీణత ఏముండదు లోకంలో. ఇంకంతకన్నా దరిద్రమైన జీవితం ఇంకేదే ఉండదు. మరలా పాపం చేయడం మొదలెడితే అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈమె ఇక పాపము చేయకుండానట్లు తన బిడ్డల్ని కాపలాగా పెట్టాడు యోషియా. పిల్లల్ని కాపలా పెడితే ఏమైనా ఉంటామా మనం? మన సంస్కృతి ఏంటి తెలుసా? అమ్మ లోపల స్నానం చేస్తుంది వెళ్ళొద్దు అంటే కత్తి తీసి నా తల నరికేటువంటి సంస్కృతి మనది. అలాంటి సంస్కృతి కాబట్టే ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? ఇలాంటి జీవితాలు గడ్డొస్తున్నారని పిల్లల్ని చంపుకునేవారు చాలామంది ఉన్నారండి. పిల్లల్ని చంపేవారు చాలామంది ఉన్నారు. భార్య భర్తల జీవితాన్ని గడ్డొస్తున్నారని ఒక అతను హ్యాంగర్ నేలనేసి కొట్టేసాడు, పిల్లని నేలనేసి కొట్టేసాడండి. ఎంత దరిద్రమైన జీవితం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషియా జీవితం సంఘానికి ఒక పాఠం. హోషియా తన భార్య మరలా పాపము చేయకూడనట్లు పిల్లల్ని కాపలా పెట్టినట్లుగా తన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి కనున్నటువంటి సంఘం మరలా పాపం చేయకూడనట్లు అంత మాటలు తన పవిత్రతను జ్ఞాపకం చేయడానికి దేవుడు తన సంఘానికి సేవకులను ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మన పవిత్రతను కాపాడడానికి, మనం అంత మాటలు మన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేయడానికి, అస్తమాటలు మనం క్రీస్తు రక్తం చేత కడగబడిన వారమని మనల్ని మనం గుర్తు చేయడానికి దేవుడు మన కొరకు ఎవరిని ఏర్పాటు చేశాడండి? సేవకులను ఏర్పాటు చేశాడు. సేవకుడు వచ్చి వాక్యం చెబుతూ పాపాన్ని బట్టి, అపవిత్రతను బట్టి, దోషాన్ని బట్టి, లోకరీతి జీవితాన్ని బట్టి నేను గద్దిస్తా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? సేవకుడిని మా పాస్టర్ గారికి వాక్యం చెప్పడం రాదండి,
ఆయన అయితే బాగా చెప్తాడు. ఎవరో జోకులు వేసుకోడు అంట. మనకు వాక్యం అంటే ఏంటది? ఇది ఒక కామెడీ షోలాగా అయిపోవాలి. చర్చ అంటే ఒక కామెడీ షోలాగా ఉండాలి. పాదానికి వెళ్తున్నాం కానీ నవ్వుకోటాకే ఏముంతలేదు. అలాగే బోరు కొట్టేస్తాను. ఏం కొట్టేస్తుంది? బోరు కొట్టేస్తా. నువ్వు వింటే కదా బోరు కొట్టాక కదా, నువ్వు విన్నావు కదా, మనకు నచ్చదు కదా చెప్పే మాటలో. ఇక్కడ సేవకుడు నిన్ను పొగడ్డానికి కాదు, నిన్ను పొగడ్డానికి కాదు సేవకుడు. ఇక్కడ వాక్యంలో చూద్దాం ఒకసారి. సేవకుడు ఎందుకున్నాడు? తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తొబదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయుటకును ఏం చేయాలి సేవకుడు? కానుకలు ఇచ్చిన వాళ్ళు పొగిడి. అది ఉంది అక్కడ. చెప్పట్లేదు బాబా, నాకు ఎలా కనబడుతుంది మరి? కానుకలు ఇచ్చిన వాళ్ళు పొగిడి, ప్రార్థన చేసిన వాళ్ళు పొగిడి. మనకి చేయకపోతే ప్రార్థన రాం కదా, అది తరగపోటు కదండి. అక్కడ ఏమంటున్నాడు? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు. అది హోషేయ యొక్క పిల్లలు చేసే పని ఏంటంటే, అమ్మా నాన్న చెప్పాడు నేను బయటకు వెళ్ళొద్దనా, నాన్న చెప్పాడు నిన్ను ఎవరితో మాట్లాడొద్దనా. పిల్లల చేత చెప్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది హోషేయకి. ఎంత దరిద్రమైన జీవితం అని జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. సంఘానికి దేవుడు తన సేవకులను, ఇశ్రాయేలులకు తన ప్రవక్తలను కాపలగా పెట్టి ఇశ్రాయేలు తమ పవిత్రతలకు పోగొట్టుకోకుండా, సంఘము దేవుని యొక్క ఇచ్చినటువంటి క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘము తన పవిత్రతలకు పోగొట్టుకోకుండా తాను కాపాడడానికి, శిక్ష చేయడానికి దేవుడు తన సేవకులను ఇక్కడ ఎన్నుకున్నాడు. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? నిబంధనలు మీరుతున్నావేమో. రెండవది, ప్రాకారాలు దాటేస్తున్నావేమో. మూడవది, విలువ పెట్టి కొనబడినప్పటికీ విలువను విలువ లేని దానిగా, వెలను విలువ లేని దానిగా చూస్తున్నావేమో. క్రీస్తు రక్తాన్ని చాలా చులకనగా చూస్తున్నావేమో. దేవుడు తన సేవకులు పెట్టి గద్దిస్తా ఉన్నప్పుడు సేవకుల యొక్క మాటలను పెడచెవిన పెడుతున్నావేమో. జాగ్రత్తగా మనం హోషేయ గ్రంథాన్ని చూస్తే గోమెరుకి కొన్ని శిక్షలు వేసాడు దేవుడు. నాకు ఎన్నిసార్లు చెప్పినా వింటలేదండి. నేను దాని మీద జాలి పడను. హోషేయ అన్నాడేక, నీకు ఎన్నిసార్లు చేసిన తర్వాత నీకు జాలి పడను, వదిలేస్తాను. రెండవది అంటాడు, యజమాను లేకుండా చేసేస్తాను. గోమెరికి ఎవరు ఉన్నాడట? యజమాని ఉన్నాడు, ఇక తనకు సహకరించేవాడు ఉన్నాడు. మూడవది అంటాడు, నేను దానిని మరలా బానిసత్వానికి అప్పగించేస్తాను. నాలుగోది అంటాడు, అందరి చేత తృణీకరింపబడేటట్టు చేస్తాను. ఎప్పుడు తృణీకరింపబడతాం? ఒంట్లో ఓపుకున్నంతసేపు అందరూ ప్రేమిస్తారండి. ఈ శరీరం కొంచెం టైట్గా ఉన్నంతసేపు అందరూ ప్రేమిస్తారండి. ఈ శరీరం కాస్త కొంచెం ముడతలు పడితే ఇప్పటిదాకా నిన్ను పొగిడినోడు, నిన్ను ప్రేమించినోడు, నిన్ను అన్నలు వెక్కించినోడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక తన్ని కిందకి తృణీకరింపబడేటువంటి కడకి ఎప్పుడు జ్ఞాపకం రాస్తాడు. అక్కడ అందరూ చేత తృణీకరింపబడిన తర్వాత గోమెరికి ఎవరు గుర్తొచ్చారు తెలుసా? హోషేయ గుర్తొచ్చాడు. ఇలాంటి జీవితాలు చాలామంది ఉన్నాయండి. దేవుడు ఇంకో భయంకరమైన మాట చెప్తున్నాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానం లేని వారు నశించున్నారు, నీవు జ్ఞానం విసర్జించున్నావు కనుక నేను నిన్ను విసర్జించును. నీవు దేవుని ధర్మశాస్త్రం మరిచితువు గనుక నేను నీ కుమారులను అంటున్నాడు. తమ కలిమి కలిగిన కొలది వారు నేడలు అధిక పాపం చేశారు కనుక వారి ఘనత నీచ స్థితికి, వారికి ఆహారం లేకుండా చేసేస్తారు. అయ్యయ్యో, గోమెరు చేసిన పాపాన్ని బట్టి ఎవరికి శిక్ష? పిల్లలకు శిక్ష. వాక్యంలో దేవుడు మాట అంటాడు, దేవుని యందు భయభక్తులు గల వారి పిల్లలు 1000 తరాల వరకు ఆశీర్వదించేవాడు, ప్రేమను చూపించేటువంటి దేవుడు. ఒకవేళ ఆయనకు లోబడిన వారు ఉంటే, ఆయనకు అవిధేయులైన వారు ఉంటే 7 తరాల వరకు శాపం. ఎన్ని తరాలంటే? ఈరోజు నువ్వు చేసే ప్రతి పని నీ తరాలకి ఆశీర్వాదం తెస్తుందా, శాపాన్ని తెస్తుందా? ఈరోజు నీ జీవితం ఎలాగుంది? నీ బ్రతుకు ఎలా? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? వాక్యానుసారమైన జీవితం ఎలాగుంది? లోకంలో ఉన్న నిన్ను, పాపభూయిష్టమైన జీవితంలో ఉన్న నిన్ను, పాపపు జీవితంలోనే నిన్ను తీసుకొచ్చి క్రీస్తు రక్తంలో కడిగి నిన్ను పవిత్రపరిచే లోకంలో సంఘంలో పెడితే తిరిగి మరల లోకంలోకి వెళ్ళిపోతారా కదా? వచ్చి ఎంత దరిద్రమైన జీవితం చెప్పమంటారా? ఎవరైతే తన భార్య యొక్క శరీరాన్ని పంచుకున్నారో వాళ్ళందరూ వచ్చి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అంటారు. అది దరిద్రమైన జీవితం, అసలు మామూలు జీవితం కాదు అది. ఎవరైతే గోమెరు యొక్క శరీరాన్ని పంచుకున్నారో వాళ్ళందరూ పొద్దున్నే వచ్చి మళ్ళీ అయ్యగారా నా కోసం ప్రార్థన చేయడానికి కోరికలు ఎత్తున్నారా? ఎంత
అలా యోసే చదవండి మీరు. ఎంత దరిద్రమైన ఎంత భయంకరమైన జీవితం హోషేయ. దేవుడు ఎందుకు హోషేయని అలాగ అప్పగించాడు? దేవుడు అన్యాయస్తుడా? ఈ మాట చెప్తాను, దేవుని సేవకు వచ్చినాడు అలా చచ్చినోడు. హలో, దేవుని సేవకు రావడం అంటే ఏంటనుకున్నా? చావుకి వచ్చినాడు. ఇంక చచ్చినోడికి కోపం ఏముంటుంది? దేవునికి స్తోత్రం. చచ్చినోడికి కోపం ఉండదు, చచ్చినోడికి ఈర్ష్య ఉండదు, చచ్చినోడికి బాధ ఉండదు, చచ్చినోడికి ఏముండవు. ఇంకా ఇవన్నీ ఎవరి మీద గెంటేశాడు? దేవుని మీద గెంటేశాడు. అన్ని దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకనే సేవకుడు తన తిట్టినోడు కోసం కూడా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే కూడా నన్ను కాదు తిట్టితే ఎవరిని తిట్టాడు? నన్ను కాదు మోసం చేస్తే ఎవరిని చేశాడు? ఎందుకంటే మేము చేసేది ఎవరి పని? ఆమేన్, హల్లెలూయా. హోషేయ చేసేది ఎవరి పని? దేవుని పని. దేవునికి స్తోత్రం. నేను అంటాను, హోషేయకు దేవుడు పరలోక రాజ్యంలో ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద భయంకరమైన నరకాన్ని అనుభవించాడండి. ఈరోజు ఇశ్రాయేలు జీవితం లాగా, గోమెరు జీవితం లాగా నీ ఆత్మీయ జీవితం ఉందేమో. దేవుడు నిన్ను హక్కును చేర్చుకుని నిన్ను తన ఎత్తుకుంటుంటే ఇంకా మరలా లోకం వైపు తిరిగి దేవుని యొక్క శాపానికి గురవుతున్నవేమో. ఈరోజు నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన. ఒక నిమిషం మనం మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ఎలాగుంది మన జీవితం? ఎలాగుంది మన యొక్క బ్రతుకు? దేవుడు నిన్ను ప్రేమిస్తూ, నిన్ను కనికరిస్తూ, నిన్ను రమ్మంటూ, ఆయన హక్కును చేర్చుకుంటూ, విలువ పెట్టి నిన్ను కొనగా ఆయన విలువను విలువలేని దానిగా చేస్తున్నావేమో. ఆయన వెల పెట్టి నిన్ను కొంటే ఆయన వెలను విలువలేనిదిగా మార్చేస్తున్నావేమో. ఆయన ప్రేమను చులకనగా చూస్తున్నావేమో. ఒక రోజు రాబోతుంది, ఆయన చూస్తాడు, నిన్ను లోకానికి విడిచిపెడతాడు, నిన్ను లోకంలో విడిచిపెడతాడు. నీకు ఒక యజమానుడు ఉండక, లోకంలో తృణీకరింపబడిన దానివై, యజమానుడు లేక, నీకు సహకరించేవాడు లేక, నిన్ను పోషించేవాడు లేక, లోకం చేత తృణీకరింపబడిన జీవితంలో నువ్వు జీవిస్తావేమో. జాగ్రత్త. ఒకసారి మన హృదయాలు మనం పరిశీలన చేద్దాం. ఎలాగుంది నీ జీవితం? ఎలాగుంది నీ బ్రతుకు? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? దేవుడు నిన్ను ప్రేమిస్తూ, కనికరిస్తూ, నిన్ను బాగు చేస్తూ, నిన్ను తన హక్కును చేర్చుకుంటే ఎన్నిసార్లు, ఎన్ని దినాలు నువ్వు దేవునికి దూరమైన ఆయన నిన్ను చేర్చుకుంటూ ఉంటుంటే ఆయన యొక్క ప్రేమను నీకు చులకనగా కనబడుతుందేమో. ఆయన యొక్క ప్రేమ నీకు చులకనగా కనబడుతుందేమో. ఆయన కనికరము నీకు లోకుగా కనబడుతుందేమో. ఇప్పటికైనా మారు మనసు పొందు. ఆయన కోపము రేఖక మునిపే, ఆయన ఉగ్రత దినము రాక మునిపే, ఈ రక్షణ దినమునగానే నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తే ప్రభువు ఖచ్చితంగా నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సంతోషాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ బ్రతుకు నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం త్రోసిపుచ్చేటువంటి దేవుడు కాదమ్మా.